వెలంపల్లి రవిశంకర్ మాట్లాడుతున్నాను. పల్నాడు జిల్లా వాణిజ్య విభాగం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని, వృత్తిరీత్యా వ్యాపారస్తుడిని. ఈ రోజున ఈ విషయంగా అభిమానుల ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో అన్నా క్యాంటీన్, అన్నం పరబ్రహ్మ స్వరూపం. కలియుగంలో ప్రాణికోటికి జీవనాధారం ఆహారం అన్నమే కాబట్టి అటువంటి యొక్క అన్నాన్ని 5 రూపాయలకే టిఫిను, 5 రూపాయలకే భోజనం, పైగా మెనూ ప్రకారంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం చొప్పున మెనూ కూడా చూపించి మరి చక్కటి రుచికరమైన శుభ్రమైన చక్కటి భోజనాన్ని అందించే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేశారు. పథకానికి గతంలో 2014 నుంచి 2019 కూడా అన్నదానాన్ని చక్కగా విజయవంతంగా అన్నా క్యాంటీన్ పేరుతో చక్కగా నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో వారి యొక్క దమనకాండకు ఈ యొక్క అన్నా క్యాంటీన్ కూడా బలైపోయింది. వారి యొక్క వేలాది రాజకాల్లో ఇది చాలా ముఖ్యమైన రాజకం. ప్రతి ఒక్క వ్యక్తికి పల్లెటూరు నుంచి వచ్చినా కూడా గబక్కన భోజనం చేసి వెళ్ళే విధంగా, అలాగే పేదవారికి, బడుగు వర్గాలకి, బలహీన వర్గాలకి, రోజు కూలీకి వెళ్ళే వాళ్ళకి, చక్కగా ఇంట్లో వండి పెట్టేవాళ్ళు లేని వృద్ధులకి అందరికీ కూడా చక్కటి భోజనాన్ని అందించినటువంటి అన్నా క్యాంటీన్ని నిర్వహించకుండా రద్దు చేశారు గతంలో. ఈ రోజున మళ్ళా మన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చక్కగా రూపకల్పన చేసి దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజునే మన యొక్క రాష్ట్రంలో పేదవారికి కడుపు నింపే కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. ఇది యొక్క చక్కటి మంచి కార్యక్రమం. ఆగస్టు 15 ప్రారంభించడం ఇంకా మంచి కార్యక్రమం. అలాగే చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గతంలో 2019-24 టైంలో చక్కగా తన సొంత ఖర్చులతో, సొంత నిధులతో అన్నా క్యాంటీన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు చిలకలూరిపేటకు సేవ చేసి చిలకలూరిపేట ప్రజలకు చేసినటువంటి సేవను, ఈ అన్నదానాన్ని కూడా మనం తప్పనిసరిగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చక్కగా పేద ప్రజలందరూ కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్లో భోజనం చేసి వారి యొక్క ఆశీర్వాదాన్ని చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు అందించవలసిందిగా కోరుకుంటున్నాను. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై లోకేష్, జై ప్రత్తిపాటి. చిలకలూరిపేట ప్రజలకు మా అధినాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు గారికి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు పేదలకు కూడు, గుడ్డ, నీడ అనే దాంతో మొదలుపెట్టుకొని పేద ప్రజలకు, అన్నార్థులకు ఏ పూట కూడా పస్తులు లేకుండా ఉండాలని దీంతో ఆయన ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ 5 రూపాయలకే భోజనం పెట్టే దాంట్లో అన్న క్యాంటీన్లు చేయడం జరిగింది. అప్రతిహతంగా జరుగుతున్న పేద ప్రజలకు ఆకలి తీరుస్తున్న ఆ యొక్క అన్నా క్యాంటీన్ని మన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు వచ్చిన తర్వాత దాన్ని రూపురేఖలు మార్చడం జరిగింది. అటువంటి మంచి కార్యక్రమాన్ని పాడు చేయటం అనేది అతని యొక్క విఘ్నతకు వదిలి చేస్తూ మరలా మన రాష్ట్రంలో చిలకలూరిపేటలో కానీ అన్ని చోట్ల ఆగస్టు 15న పేద ప్రజలకు 5 రూపాయలకే టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలానే చొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయటం చిలకలూరిపేట ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా గొప్ప చెప్పుకోదగ్గ పరిణామం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన నాయకులకు, మన తెలుగుదేశం నాయకుడు మన చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ మన ప్రజలందరినీ ఆ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నా పేరు లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ శాస్త్రి. రేపు అనగా ఆగస్టు 15వ తారీఖున చంద్రబాబు చెప్పినట్టుగానే ఆగస్టు 15న అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం. పేదలందరూ కూడా 5 రూపాయలకే మధ్యాహ్న భోజన పథకం కట్టడం చాలా అందరూ కూడా హర్షణీయం. ఇది సంతోషించాలి. అలాగే విద్యార్థులకు చొక్కా సీతమ్మ గారే నామధేయం పెట్టి అన్నదానం కార్యక్రమం పెట్టడం అనే విద్యార్థులకి చాలా బ్రాహ్మణులందరూ కూడా మెచ్చుకోదగ్గ విషయం. దీన్ని ఎవరు కూడా అందరూ కూడా ఆక్షేపించడం వీలేదు, చాలా సంతోషించదగ్గ విషయం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై చంద్రబాబు, జై ప్రత్తిపాటి, జై జై ప్రత్తిపాటి. నా పేరు తవ్వా నాగమల్లేశ్వరరావు అండి.
నేను చిలకలూరుపేట పట్టణంలో సీనియర్ కార్యకర్తని, తెలుగుదేశం సీనియర్ కార్యకర్తని. నాకు వాసవి క్లబ్లో జిల్లా జాయింట్ క్యాబినెట్ సెక్రటరీగా మన పదవి బాధ్యతలు చేస్తున్నాను. మరి రేపు ఆగస్టు 15వ తారీఖు మన తెలుగుదేశం ప్రభుత్వము మరి ఈ సంవత్సరం 2024లో మంచి ప్రభంజనంతో మంచి మెజార్టీతో మన గెలుపొందిందండి మన తెలుగుదేశం ప్రభుత్వం. రేపు ఆగస్టు 15వ తారీఖున మరి అన్నా క్యాంటీన్ అంతకుముందు సంవత్సర కాలంలో మన తెలుగుదేశం హయాంలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేసి మన దాహార్తులు మన స్ట్రీట్ బెగ్గర్స్ని, మన బలహీన వర్గాల వారికి వీరందరికీ ఆకలిని తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాండి. కానీ గత ప్రభుత్వము వాటిని మూసివేసి మరి ఈ బలహీన వర్గాల వారికి ఈ దాహార్తిని అట్లనే నిలుపుదల చేసిందండి. మన ఈ సంవత్సరం మన ప్రభుత్వం గెలిచిన తర్వాత రేపు 15వ తారీఖు అన్నా క్యాంటీన్ని ప్రారంభోత్సవం చేయడానికి సంకల్పం చేశారు. ఈ సందర్భంగా మన తెలుగుదేశం మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రతిపాటి పుల్లారావు గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా స్ట్రీట్ బెగ్గర్స్, మరి బలహీన వర్గాల వారికి, మరి డైలీ కూలి పని చేసుకునేటువంటి వాళ్ళకి మరి వారికి వచ్చేటువంటి సంపాదన చాలకపోతే దాన్ని ప్రభుత్వం మన గమనంలో పెట్టుకొని ఈ విధంగా అన్నా క్యాంటీన్ని తక్కువ ధరకి మరి ప్రజలకి అందుబాటులో ఉండేట్టుగా ఏర్పాటు చేసిందండి. ఇది చాలా మన నియోజకవర్గము మరియు ప్రభుత్వం మన రాష్ట్రంలోనే చాలా మంచి ఇది ప్యాకేజీగా ఏర్పాటు చేశారండి. దీన్ని మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు, జై జై పత్తిపాటి.